ఫేక్ ప్రచారం నెంబర్ 3. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వివేకానంద రెడ్డి గారు మీ వాళ్ళు చంపేశారని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళే చంపుకుంటారు ఏంటి అని అనుకున్నాం, అప్పుడు నమ్మాం. తర్వాత కోడికత్తితో మీరే డ్రామా ఆడి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశారు, అప్పుడు కూడా నమ్మారు ప్రజలు. కానీ మీరు అబద్ధాలు చెప్తారని తెలిసిపోయిన తర్వాత ఈ రోజున మీరు ఎంత దారుణంగా మాట్లాడతారు అనుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో నా నోటితో నేను చెప్పలేను, ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు మీరే వినండి. ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందంటే ప్రభుత్వ హాస్టళ్లలో అనారోగ్యం వల్ల ఈ 18-19 మంత్స్ చంద్రబాబు రెజీమ్ లో ఏకంగా 29 మంది పిల్లలు చనిపోయినారు. అనారోగ్యంతో మృతి చెందిన పిల్లలు పార్వతీపురం జిల్లా పువ్వల అంజలి కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ తో మృతి, కల్పన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జాండీస్ తో మృతి, తాడంకి చిన్నారి జాండీస్ తో మృతి, రష్మిక వెన్నెలవలస గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో మలేరియాతో మృతి, హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల అనారోగ్యంతో మృతి, పల్లవి అనారోగ్యంతో మృతి, మామిడిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అనారోగ్యంతో మృతి, మోహన్ దాస్ పాఠశాల జ్వరంతో మృతి, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జ్వరంతో మృతి, అవంతిక. 29 మంది పిల్లలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 18-19 నెలల్లో చనిపోయిన పిల్లలు. ఆయనే క్లియర్ గా చెప్తున్నాడు, పిల్లలు జ్వరంతో చనిపోయారు, జాండీస్ తో చనిపోయారు, అలాగే విష జ్వరంతో చనిపోయారు, అనారోగ్యంతో చనిపోయారు అని చెప్తున్నాడు. ఏమంటే జ్వరాలతోనే అనారోగ్యాలతో చనిపోయిన వాళ్ళని కూడా ఆ చావులను కూడా చంద్రబాబు నాయుడు గారే చంపారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అకౌంట్ లో వేయటం ఎంతవరకు న్యాయం సార్ ఇది? రేపటి నుంచి ఎవరైనా వయసు అయిపోయి చనిపోయినా చంద్రబాబు నాయుడు గారే అంటారు, యాక్సిడెంట్ లో చనిపోయినా చంద్రబాబు, ఆల్రెడీ యాక్సిడెంట్ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే చంపారు. ఇక రేపటి నుంచి వయసు అయిపోయి ఎవరైనా 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు చనిపోయినా కూడా వాళ్ళను కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో వేసేసి ఫేక్ ప్రచారం చేయడానికి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఈ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు ఎలాగ నమ్మడు జగన్ గారిని, నమ్మినోళ్ళన్నా నమ్ముతారు కదా అనే ఉద్దేశంతో ఈ స్థాయికి దిగజారి ప్రచారం చేయడం నాకు తెలిసి ప్రపంచ పొలిటికల్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అయ్యింది.